నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని పేద ముస్లింలు కూడా రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్ష. బదిలీపై వెళ్తున్న ఎస్పీ త్రివిక్రమవర్మకు ఘనంగా వీడ్కోలు. జిల్లాలో తన పదవీకాలం సంతృప్తినిచ్చిందన్న త్రివిక్రమవర్మ. గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులకు సూచించిన పిసిసి ప్రధాన కార్యదర్శి శాంతిభూషణ్. రాష్ట్రంలోని పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం రంజాన్ తోఫాను అందించడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న ప్యారీమా మహిళా మండలి ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్నగర్ మొదటి వీధిలోని ప్యారీమా మహిళా మండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని సుమారు 150 మంది పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లింలకు చేదుడు వాదుడుగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న ప్యారీమా మహిళా మండలి ప్రతినిధులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇకపై ప్యారీమా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని ముస్లింలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్యారీమా మహిళా మండలి వ్యవస్థాపకుడు షేక్ హమీద్, మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు ఆస్మా, ముస్లిం ఇంటలెక్చువల్ అధ్యక్షులు షేక్ ఫజలుల్లా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు షేక్ అయూబ్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తేకర్ బాషా, ముస్లిం నాయకులు షేక్ హబీబ్, మక్బుల్ అలీ, షేక్ బషీర్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మనకి రంజాన్ సందర్భంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బట్టలు ఇవ్వటం ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే పండగ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అందుకే పేదవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు కావాల్సినవన్నీ కూడా ఏవైతే సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా పండగ సందర్భంలో సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక మంచి మహిళా మండలి పెట్టడం, ఇంతమందికి సేవలు అందించడం చాలా సంతోషం. దానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రత్యేకించి వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో వాళ్ళకి నా సహకారం ఎప్పుడు ఏది కావాలన్నా కూడా పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్యారీమా ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు అనేటువంటి ఒక మంచి శుభ సందర్భం ఏంటంటే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నిన్న కూడా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మన జిల్లా నలుమూల నుంచి వచ్చిన కనీసం ఒక 5,000 మంది ముస్లింతో సమావేశమై మంచి ప్రోగ్రాం జరిగింది. ఎల్లవేళ మన ఎమ్మెల్యే గారిని అలా మంచి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక నెల మొత్తం ఎంతో పవిత్రంగా మరి మనందరం ఒక్కపొద్దు నుండి మరి ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ పండుగని ఎంతో గొప్పగా పేదలైనా లేకపోతే ఇంకా గొప్పవారైనా ఎవరైనా చెరి సమానంగా అందరం కలిసి పంచుకునే పండుగ రంజాన్ పండుగ. మరి అలాంటి పండుగకి మనందరి కోరిక మేరకు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం అనేది చాలా మంచి పరిణామం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనందరం కలిసి మరి మనం ఏదైనా సాయం కావాలన్నా కూడా మరి మన జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ ప్యారీమా సంస్థ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్యారీమా మహిళా మండలి ఒక సంస్థను స్థాపించి అన్నగారు దానికి నేనే మాట్లాడాను సార్. అది పింఛన్ ఇస్తుంటే ఆ పింఛన్ బాడీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు ధూళిపూడి ప్రసాద్ నాయుడును రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రసాద్ తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ధూళిపూడి ప్రసాద్ను పలువురు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసిన సీనియర్ నాయకురాలు నల్లమల్లి సుబ్బరత్నమ్మ అని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు.
పార్టీకి ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు నల్లపల్లి సుబ్బరత్తమ్మ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు దివంగత సుబ్బరత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1983వ సంవత్సరం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ పటిష్టత కోసం పనిచేసిన సుబ్బరత్తమ్మ సేవలు నిరుపమానమైనవని కొనియాడారు. వైశ్య సామాజిక వర్గం నుండి పార్టీలోకొచ్చిన తొలి మహిళ సుబ్బరత్తమ్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్, పప్పు శ్రీను, బండారు సుబ్బారావు, మహిళా నాయకురాళ్లు టి అరుణ, టి అనంతమ్మ, కె కుసుమకుమారి, తమ్మిశెట్టి రమాదేవి, తమ్మినేని మాధవి, ఆర్ల వెంకటరత్నం, అనిల్ కుమారి, సుబ్బరత్నం, చిరుతోటి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ తెలుగు మహిళా నాయకురాలుగా ఆ రోజులో అదే వైశ్య కమ్యూనిటీ నుంచి ఎవరు బయటికి రాని టైంలో రావడం ఒక్కటే కాకుండా ఆవిడ మంచి సామాజిక సంబంధాలు కూడా మెయింటైన్ చేశారు. అందరితో కూడా చనువుగా ఉండటం, చొచ్చుకుపోవడం ఆవిడ యొక్క స్వభావం. ఎవరైనా సరే, ఎవరిలోనైనా సరే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆవిడ ఎవరు సామాజిక సేవ చేసినా వారిని చాలా అభినందించేవారు. అట్లాగే తను అభిమానించింది అంటే ప్రాణం పెట్టేవారు. చివరి వరకు కూడా, ఆఖరికి మరణం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసంగా. ఎందుకంటే 1983వ సంవత్సరంలో పార్టీ ఆవిర్భావం నుండి ఆ రోజుల్లో మహిళలు ఎవరు రాకపోయినా కూడా వైశ్య కుటుంబంలో నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా ఎక్కువగా ఉన్నారు. ఆ రోజుల్లోనే అన్నగారి మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఒక వైశ్య కుటుంబం నుంచి మహిళ వచ్చి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి ఆమెకి మేము ఎప్పుడు కూడా ఆమెను మనసులో గుర్తుపెట్టుకుంటూ ఆమె ఆశయాలను, అభిరుచులను నెరవేరుస్తామని చెప్పుకుంటూ బాగా పార్టీకి తోడ్పడింది. పార్టీలో ఒక మంచి కార్యకర్తగా కానీ, నాయకురాలుగా కానీ అనేక రకాల పదవులు చేసింది ఆమె కూడా. ఆమెని మేము ఈరోజు పార్టీకి ఆమె లేని లోటు అనుకుంటున్నాము, దురదృష్టము. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ మనవడు కానీ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా పార్టీలో కొనసాగుతున్నారు. వాళ్ళకి ఆమెకి సానుభూతి తెలుపుతా దేవుడు మంచి ఆరోగ్యశ్రీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవడికి అందరికీ ఇవ్వాలి. ఆమె అందరికీ చేయుతుగా ఉండేవాళ్ళు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె ఆ పార్టీకే, ఏ పార్టీలు మారకుండా నాకు ఒకటే పార్టీ, ఒకటే ఇది అనే టైపులో ఆమె వ్యక్తిత్వం అలా ఉండేది. అలాగే ఆమె తెలుగుదేశం పార్టీలో పలు పదవులు అనుభవించి, అలాగే మా ప్రసన్న చెన్నకేశవ దేవస్థానానికి కూడా ఆమె డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆమె మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆమె లేకపోవడం అనేది మాకెంతో. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్నేషనల్ హెల్పింగ్ ఫౌండేషన్ వారి సహకారంతో నగదు పురస్కారాలను అందజేశారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు తిప్పారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. దాత డాక్టర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఒక్కొక్కరికి 2000 నగదు, ప్రశంసా పత్రాలు, ఖర్చులు అందజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 78 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సొంతంగా ప్రతి ఏటా పేద విద్యార్థులకు ప్రోత్సాహాన్నిస్తున్న డాక్టర్ సుబ్రహ్మణ్యంను పలువురు వక్తలు అభినందించారు. పూర్వ ఇంటర్ బోర్డు అధికారి అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు పట్టుదలతో మీ చేతిలో మీరు గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందో అది సాధ్యపడదు. నేను అదే చెప్తున్నా. ఒకసారి మన బిలావర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఐ అండర్స్టాండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో గత 30-40 ఏళ్ళగా ఎవరు కూడా అతి పెద్దదైన సైంటిస్టులు కన్నా గొప్పది, టీచర్స్ ఎడ్యుకేషన్ కన్నా గొప్పది అయినా ఒక బహుమతి ఉంది. దాన్ని నోబెల్ ప్రైజ్ అంటారు. మన దేశంలో 30-40 ఏళ్ళగా నోబెల్ ప్రైజ్ ఎవరు అదే మరి ఎరవడండి గోపాలకృష్ణ
తర్వాత మాత్రమే లక్ష్మి తర్వాత శ్రీకృష్ణ. అమ్మనబ్రోలులోని ఉర్దూ పాఠశాలలో 60 మంది విద్యార్థులకు జన్మభూమి కమిటీ సభ్యులు ఈదర సుబ్బారావు తన స్వంత నిధులతో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జక్రీ, జన్మభూమి కమిటీ సభ్యులు నాని, ఇస్మాయిల్ బేగ్, ముప్పవరపు శేషయ్య, చెన్నారెడ్డి, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాలో తన పదవీ కాలం తనకెంతో సంతృప్తినిచ్చిందని జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ అన్నారు. ఈ 13 నెలల కాలంలో అధికారులు, సిబ్బంది తనకు అందించిన సహాయ సహకారాలు మరువలేనివని త్రివిక్రమ వర్మ చెప్పారు. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మ బదిలీపై శ్రీకాకుళం వెళుతున్న సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రివిక్రమవర్మ పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ 13 నెలల కాలంలో పోలీస్ సిబ్బంది ఎన్నో క్లిష్టతరమైన విధులను సైతం అకుంఠిత దీక్షతో నిర్వహించి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచారని కొనియాడారు. అలానే తన హయాంలో నిర్వహించిన వైద్య శిబిరాలు కూడా సిబ్బందికి ఎంతగానో ఉపకరించాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్, ఆర్మ్ రిజర్వ్డ్ కార్యాలయ నిర్మాణాలకు 3.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉదయరాణి, టి శివారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ యు నాగరాజు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, ఇంకా పలువురు సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పనిచేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరి ఇటువంటి వారి వెనుక వారి అర్థాంగి శ్రీమతి సువర్ణవర్మ గారి సహకారం మర్చిపోలేదు. సారు మనకి మన ఎస్పీ గారు త్రివిక్రమవర్మ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన సంవత్సరం 2 months ఇక్కడ పనిచేసినా కూడా నేనైతే 6 months 4 months అయిపోయింది కదా అనుకున్నాను. పొద్దున కూడా లేదా మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు కూడా లేదు సంవత్సరం అయిపోయిందని అని చెప్పేదాకా కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసాం, ఎన్నో చాలాసార్లు కలిసి ఉంటాం. మాకు ఆ టైం కూడా ఎంత టైం అయిపోయింది అనేది కూడా మాకు తెలియదంటే ఆ విధంగా ఆయన చూపిస్తున్న రిలేషన్ కానీ మనము చేస్తున్న ప్రోగ్రామ్స్లో కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఆయన వచ్చిన తర్వాత మనం సీఎం ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఈ సెంట్రల్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ చాలా చేశాం. ఇక్కడ ఉండే లోకల్ సమస్యలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా నవ్వుతా చేసుకొని దానికి ఒక పద్ధతి ప్రకారంగా మన జిల్లాలో ఒక మంచి రెస్పాండ్ వచ్చేటట్టుగా ఈరోజు పోలీస్ శాఖలో పనిచేయడం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా మేము ముందైతే ఎస్పీ ట్రాన్స్ఫర్ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం ఉండదు, ఎందుకంటే రీసెంట్గా వచ్చారు కదా అని చెప్పేసి మేము అనుకున్నాం. మా ఎస్పీ గారు గత సంవత్సరంగా మేము వారితో కలిసి పనిచేస్తుంటే మాకు ఒక చక్కని దిశానిర్దేశంతో ప్రతి విషయంలో కూడా మాకు మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా సోదర సమానులుగా ఇంకొక పెద్దనయ్యేలాగా మా అందరికీ కూడా మరి తగిన సూచనలు ఇచ్చి మేమంతా కూడా చక్కగా వారి మార్గదర్శకత్వంలో పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలు చాలా బాగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా అని మరి అక్కడ మన కేంద్ర కార్యాలయంలో కూడా మెచ్చుకునే విధంగా మరి వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు వారు బదిలీపై పెడుతున్నారు. ఇంకొక సంవత్సరం పాటు
మరి ఇక్కడ సేవలు అందిస్తారనుకున్న సమయంలో మరి అడ్మినిస్ట్రేటివ్ అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకొని వారికి శ్రీకాకుళం బదిలీ ఇవ్వడం జరిగింది. బదిలీ అనేది ప్రభుత్వ ఉద్యోగులకి సర్వసాధారణమైన విషయం. మరి కలిసి పనిచేసినప్పుడు అభిమానాన్ని చూడబడినప్పుడు కొద్దిగా బాధపడటం సహజం. అయినప్పటికీ కూడా మరి అది కూడా మన రాష్ట్రంలో భాగమే. మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళ అధికారుల గురించి చెప్పారు. 2005 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఉండేటటువంటి అన్ని బ్రాంచెస్లో ఆయన పనిచేస్తూ ఎక్కడ పనిచేసినా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఇక్కడ రాబోయే గ్రూపు కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినట్టు, అదేవిధంగా విశాఖపట్నం డీసీపీగా, మూడోది ప్రకాశం జిల్లా, 3 సార్లు జిల్లాలో అత్యున్నతమైనటువంటి పోలీస్ ఫోర్స్గా ఉండి 4వ కూడా శ్రీకాకుళం జిల్లాకి మరలా బాస్గా పోలీస్ ఫోర్స్గా వెళ్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ ఆయన యొక్క సేవలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నగరపాలక సంస్థ ఎంఈ సుందర్రామిరెడ్డి కోరారు. రంగారాయుడు చెరువుపై నిర్వహించిన స్వచ్ఛ భారత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ నాయకులు బెల్లం వెంకట సుబ్బారావు, సూదరగుంట కిషోర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్స్ సిటిజన్స్ అధ్యక్షురాలు రచన, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జట్టి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిత్యం వాకర్స్ తిరిగే ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచే దానిలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో పి శేషిరెడ్డి, గోపాల్ రెడ్డి, రమేష్, హనుమారెడ్డి, తిరుపతి రెడ్డి, లగడపాటి శ్రీను, బలరాం, మెండా ప్రభాకర్, మాంటిస్వరి ప్రకాష్, డివి రాఘవ, వెంకటరామరెడ్డి, శిరీష, శైలజ, సుప్రజ, ఏడుకొండలు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లేదా తలా ఒక మొక్క కొమ్మ పట్టుకునే బాధ్యత. రంగారాయుడు చెరువు ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్కి ఈ వాకర్స్ క్లబ్బు, ఉమెన్స్ క్లబ్బు, ఇక్కడున్న తదితర సంఘాల వాళ్ళందరూ పూనుకున్నారు. ఇక్కడున్న చెట్లు నాటే కార్యక్రమం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చేపట్టారు. వాళ్ళకి అభినందనలు. మేము కూడా మా సైడ్ నుంచి శానిటేషన్ వీక్లీ వన్స్ చేయాలని డిసైడ్ చేసినాము. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతోటి చర్చించి సాల్వ్ చేస్తాం. వనితా వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉమెన్ సిటిజన్స్, ఈ అన్ని క్లబ్బులు కలిపి రంగారాయుడు చెరువు కట్ట మీద ఉన్నటువంటి వాకర్స్ ట్రాక్ మీద పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టదలిచి
ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి అన్ని క్లబ్లు కలిసి వాకర్స్ స్వచ్ఛందంగా కొంతమంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కట్ట మీద ఉన్నటువంటి శుభ్రంగా ఉండాలా, నడిచే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని శుభ్రం చేసేసి పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ ఈ నంబర్ ఆఫ్ క్లబ్స్ ఈ 5-6 క్లబ్స్ తరఫున కూడా మేము చేయాలనే ఉద్దేశంతో మేము చేసాము. గతంలో కూడా మేమే నాటాము. మా మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ 200 మొక్కలు గతంలో నాటినాం. కొన్ని మొక్కలు పోయిన కారణంగా మళ్ళీ మొక్కలు తెప్పించి మేమందరం కూడా అందరి ఆరోగ్యము పచ్చదనం కోసం మేము గత 2-3 సంవత్సరాల నుంచి మేము ఇటీవల విడుదలైన నీట్ పరీక్షా ఫలితాలలో ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎస్కే సాజిద్, బి ప్రీతి, కె మేఘన, ఎల్ రోహిత్, టి శబరీష్ ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శివాని పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎన్ నాగేశ్వరరావు మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. 2017-18 విద్యా సంవత్సరానికి పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 100% సీట్లు భర్తీ అయినట్లు కరస్పాండెంట్ మదిశెట్టి శ్రీధర్ తెలిపారు. మంచి ఫలితాలు సాధించడమే కాకుండా ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ లో కూడా ముందంజలో తమ పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పేస్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వారి ఆశలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతామని పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 2017లో జాయిన్ అయ్యే ఎంసెట్ విద్యార్థులు మా కాలేజీలో ఉన్న 100% అడ్మిషన్స్ జరిగినాయి. ఈ 2017కి వరుసగా ఇది 5వసారి 100% అడ్మిషన్స్ జరగటం మా కాలేజీలో. సో దీనికి చేరిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే శ్రేయోభిలాషులందరూ కూడా నా కృతజ్ఞత తెలుపుతుంటాను. సో ఈ సక్సెస్కి కారణం ఏంటంటే మెయిన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్న క్వాలిటీ కంటిన్యూస్లో మేము ఎంతో కొంత ఇన్నోవేటివ్ మెథడ్స్ తోటి స్టూడెంట్లో ఎంతో కొంత నాలెడ్జ్ని పెంపొందించి మంచి టాప్ రేటెడ్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఇవ్వటమే దీనికి ముఖ్యంగా మేము భావిస్తున్నది. సో మంచి స్టూడెంట్స్ చేరారు. ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ మేజర్గా మా దగ్గర చేరడం చాలా సంతోషకరం. డెఫినెట్గా ఏదైతే మీరు నమ్మకంతో చేరారో ఆ నమ్మకాన్ని మించి మేము ఇంకా మంచి కంపెనీస్ తోటి ఇంకా అలాగే మంచి నాలెడ్జ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అదే నిలబెట్టుకుంటామని మీకు ముందుగా ప్రామిస్ చేస్తున్నాను. సో ఇన్నోవేటివ్ ఐడియాస్తో పాటు అలాగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అలాగే టీచింగ్ మెథడాలజీస్లో కొంచెం అడ్వాన్స్ కూడా వెళ్తున్నాము. అలాగే NPTEL మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటము, దాని మీద ప్రాక్టీస్ చేయటము, అలాగే సర్టిఫికేషన్ చేయించటము. మంచి ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంది. అరౌండ్ 500 hours ఆఫ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. చేరిన మొదటి రోజు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ వీటన్నిటిలో. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్కి వీటితో పాటు మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, సో మంచి డిబేట్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయటం వల్ల ఒక స్టూడెంట్కి ఒక మంచి అవగాహన రావటము, అలాగే టీమ్ లీడర్షిప్ కానివ్వండి, లేదంటే మంచి నాలెడ్జ్లో ముందుకు పోవటము, కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవటము, ఇలాంటివన్నిటి కూడా చాలా ఈజీగా అవుతుంది స్టూడెంట్కి. సో డెఫినెట్గా మా దగ్గర చేరిన పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి తమ వద్ద శిక్షణ పొందిన 60 మంది విద్యార్థులలో 20 మంది సీట్లు సాధించినట్లు మంగమూరు రోడ్లోని గాంధీ హైస్కూల్ కరస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. గత 18 సంవత్సరాలుగా నవోదయలో ప్రవేశానికి శిక్షణ ఇస్తూ అగ్రగామి విద్యా సంస్థగా తమ గాంధీ హైస్కూల్ గుర్తింపు సాధించిందని కరస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా 20 సీట్లు సాధించాము. ఈ సీట్లు సాధించడానికి అనేక రకాలుగా మనం అవిరళ కృషి చేస్తూ, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తూ చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ సీట్లు రావడానికి అనేక రకాల విధాలుగా పథకాలు ప్రవేశపెట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సీట్లు సాధించాం. ఇంకా అనేక రకాలైన ఇంకా నూతన పద్ధతిని కనుగొని ఇంకా ఎక్కువ సీట్లు రప్పించాలని కోరుకుంటూ మేము మా విద్యాసంస్థను ఇంకా అభివృద్ధి చేయాలని చేస్తున్నాం. జిల్లాలోనే మా వద్ద చదివిన విద్యార్థులు చాలా మంచిగా 5వ తరగతి చదివిన మా విద్యార్థులు అన్ని స్కూళ్ళ కన్నా కూడా మంచిగా వాళ్ళ యొక్క ప్రతిష్టని పెంచుకుంటూ ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మా యొక్క విద్యార్థులను కోచింగ్ ఇచ్చిన
ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో ముస్లింలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు మాదాల రమేష్, ఆళ్ల సుబ్బారావు, మన్నం వెంకటాద్రి, పెరుగు రాము, ఆళ్ల బ్రహ్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, రానున్న సాధారణ ఎన్నికలలో అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి శాంతిభూషణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లోనూ బలోపేతం అవుతుందని, రానున్న ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీరు, ప్రగతి పనులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని శాంతిభూషణ్ ఆరోపించారు. నీరు, ప్రగతి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. దళితుల భూములను ఆక్రమించి కుంటలను అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారని, పర్చూరులో జరుగుతున్న అన్యాయమే అందుకు నిదర్శనమని విమర్శించారు. టీడీపీ, బీజేపీ 3 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఛార్జ్ షీట్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, వేమ శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, డాక్టర్ రాజ్ విమల్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్తున్నారు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లు మీరు కాపాడాలా? వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడకుండా ఎవరైతే మనుధర్మ శాస్త్రాన్ని, మను ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఈ దేశంలో, వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడే విధంగా మీరు వెళ్తున్నారు. అది మార్చుకోమని చెప్తున్నాను నేను ఆయనకి. అలానే చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇంతవరకు వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని చేశారు? రైతులకి రుణమాఫీ అన్నారు, ఆడవాళ్ళకి, మహిళలకి లోన్ మాఫీ చేస్తా 50,000 వరకు అన్నారు. ఇంతవరకు ఏం చేశారో చెప్పండి. ఏదైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీయే పేదల పక్షపాతి. పేదల యొక్క ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పటి వరకు చరిత్ర తీసుకోండి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదల సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినాయి. అవి మీరు గమనించి ఈ ప్రజలు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యి కాంగ్రెస్ పార్టీ మెంబర్స్గా, ఇప్పటికే మాకు మెంబర్షిప్ డ్రైవ్లో చాలా అప్పీల్స్ వస్తున్నాయి. మెంబర్షిప్ డ్రైవ్ తినేటువంటి పరిస్థితి దాపురించింది. అటు విశాఖ భూ కుంభకోణం చూస్తే కొన్ని లక్షల ఎకరాలు మింగారు. విజయవాడ, గుంటూరు 2 నగరాలను చూసుకుంటే రాజధాని పేరిట సారవంతమైనటువంటి భూముల్ని సర్వనాశనం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుకున్నారు. అలాగే ఇప్పుడు అనంతపురం టు అమరావతి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ హైవే కోసం అని చెప్పేసి కొన్ని వేల ఎకరాల సేకరణలో, ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 9 నుంచి 10,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఇంతకాలం సేకరించినటువంటి భూమికే కనీసం 1000-2000 ఎకరాల్లో కూడా మీరు అభివృద్ధి చేయలేదు. మళ్ళా అభివృద్ధి పేరిట రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. మరి ఈ 3 సంవత్సరాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మధ్యతరగతి మనిషిని కూరగాయల ధరలు గాయాలకు గురి చేస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. కూరగాయల ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకపోగా దళారుల కొమ్ము కాస్తుందని అన్నారు. మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్న చందంగా మారిందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమాదేవి, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అవసరమైన కూరగాయల ధరలని రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించకపోవడం, కూరగాయల ధరలను నియంత్రించకపోవడం, తగ్గించాలి పెరిగిన కూరగాయల ధరలను. ఇంకా పచ్చిమిర్చి, మిగతా కూరగాయలు చూస్తే ఈరోజు పేద మధ్య తరగతికి అందని విధంగా ఈ కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. కూరగాయల ధరలు నియంత్రించడంలో ఈరోజు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు పేదలు, మధ్య తరగతి వాళ్ళు ఈరోజు కూరగాయలు రోజువారీ మనం వాడుకునేటువంటి వాటి మీద ఈరోజు ఈ ధరలు విపరీతంగా పెరిగినాయి. వీటిని నియంత్రించాలని చెప్పేసి
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం చేపడతాం. దౌర్భాగ్యం ఏంటంటే జుట్టు కూడా ఉంది, అంటే జుట్టు కూడా జిఎస్టీ పన్ను పరిధిలోకి వచ్చేసింది. ఎవరైనా హిప్పీ క్రాప్ పెట్టించుకోవాలన్నా ఇతరత్ర జుట్టు తగిలించుకోవాలన్నా జిఎస్టీ బిల్లు ఉంటుంది. అంటే తెక్క శంకరయ్య పరిపాలన ఇంతకుముందు అనేవాళ్ళని, పిచ్చి దుబ్బులకు పరిపాలన అంతకుముందు అనేవాళ్ళని. అందులో ఈ జిఎస్టీ బిల్లు పేరుతో దేశవ్యాప్తంగా పన్నులు పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి ముందుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగేసినాయి. వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఎండాకాలం కాబట్టి పంట తక్కువగా ఉన్నందున ఈ కూరగాయల రేట్లు పెరిగినట్టుగా కొంతమంది భావిస్తారు. వాస్తవం కాదు. ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో రుతుపవనాలు ముందు వస్తాయి. నల్లమల ప్రాంతంలో ఈ పాటికే వర్షాలు పడి టమోటా. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని పూజా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేస్తున్న పూజా కంప్యూటర్స్ నిర్వాహకులు కాలే వెంకటేశ్వర్లుని అభినందించారు. మన ముస్లిం పేద సోదరులకి వారు బట్టలు పంపిన కార్యక్రమం పెట్టినారు. ప్రతి సంవత్సరం ఇట్లా పేద ముస్లిం సోదరులకి ఇంకా బాగా ఆయన అభివృద్ధి చెంది అందరికీ పేద ముస్లిం సోదరులకి బట్టలు మరిగిని ఇరువుగా పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం మసీదులో పంచేవాడిని. ఈసారి నేను ఇక్కడ మేము కంప్యూటర్స్ పెట్టాం కాబట్టి ఈ కంప్యూటర్ నందు పంచాలని మేము అనుకున్నాం. ఈ నెల రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో మాకు తెలుస్తుంది. అందుకని నేను వాళ్ళకి ఏదో చిన్న సేవ చేయాలనుకొని పేద ముస్లింస్ వీళ్ళందరికీ, ఈ ఆడవాళ్ళు కూడా ఒక్కబొద్దులు ఉంటారు, వీళ్ళందరికీ నేను ప్రతి సంవత్సరం అన్నదానం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం మా కంప్యూటర్స్ నందు, పూజా కంప్యూటర్స్ నందు ఈ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేశాను. వీళ్ళందరూ పేదవాళ్ళు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పేద ముస్లింలు కూడా రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలి. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆకాంక్ష. బదిలీపై వెళ్తున్న ఎస్పీ త్రివిక్రమవర్మకు ఘనంగా వీడ్కోలు. జిల్లాలో తన పదవీకాలం సంతృప్తినిచ్చిందన్న త్రివిక్రమవర్మ. గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులకు సూచించిన పిసిసి ప్రధాన కార్యదర్శి శాంతిభూషణ్. సత్య న్యూస్లో నేటి మాట. తప్పులను వెంటనే పట్టుకోవడానికి ఆత్రపడే జనం ఒప్పులను అంత త్వరగా ఒప్పుకోరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.